బాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఇండియన్ స్టార్ క్రికెటర్లకు మధ్య డేటింగ్ అనేది చాలా కామన్. ఈ వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. వీరిలో కొంతమంది పెళ్లి వరకు వెళ్తే మరి చాలా మంది వరకు డేటింగ్ తో సరిపెట్టుకున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఒక బ్యూటీ విషయంలో ఆసక్తి చూపిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె బాలీవుడ్ కాదు, సౌత్ బ్యూటీ మృణాల్ ఠాగూర్. మృణాల్ ఠాగూర్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గత కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తున్నారని, వారి ప్రేమ ఇటీవలే చిగురించిందని కొన్ని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. శ్రేయస్ మృణాల్ జంట ఒక యాడ్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వారి ప్రేమ ప్రారంభ దశలో ఉందని, ఎలాంటి గందరగోళం లేకుండా సీక్రెట్ గా డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం. నటుడు ధనుష్ తో హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ప్రేమలో ఉన్నట్లు ఇటీవలే కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. అయితే వీటిలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ వచ్చింది. తాజాగా మరోసారి మృణాల్ శ్రేయస్ తో డేటింగ్ వార్తలు చర్చనీయాంశమవుతున్నాయి. వారిద్దరూ ఈ పుకార్లపై స్పందించకపోయినప్పటికీ గత కొన్ని నెలలుగా క్లోజ్ గానే ఉంటున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. గతంలో శ్రద్ధా కపూర్ తో శ్రేయస్ అయ్యర్ ప్రేమ వ్యవహారం చక్కర్లు కొట్టింది. ఇద్దరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు ఫాలో చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో నెటిజన్స్ వీరి మధ్య ఏదో ఉందని అప్పుడే అభిమానులు కామెంట్ చేశారు. తాజాగా మృణాల్ తో డేటింగ్ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే హీరోయిన్ మృణాల్ ఠాగూర్ తో శ్రేయస్ అయ్యర్ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాతో 3వ వన్డే ఆడుతూ అయ్యర్ గాయపడ్డాడు. క్యాచ్ అందుకునే క్రమంలో అయ్యర్ డైవ్ చేయడంతో అతని పక్కటెముకలకు గాయమైంది. శ్రేయస్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అతను తన గాయం నుంచి కోలుకుంటున్నాడు. గాయంతో ఇబ్బంది పడుతున్న శ్రేయస్ కు మరో నెల పాటు రెస్ట్ కావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్ కు ఫిట్ గా ఉండడానికి ఇంకా సమయం కావాలి. ఈలోపు అయ్యర్ విషయంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ తొందరపడకూడదని భావిస్తున్నారు. జనవరి 2026లో న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ సమయానికి అయ్యర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. టెస్టులకు కొన్ని నెలల పాటు దూరంగా ఉంటానని చెప్పిన ఈ టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ టీ20 జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. దీంతో వన్డే క్రికెట్ లో మాత్రమే కనిపిస్తున్నాడు.